హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రెడ్ బుక్ రాజ్యాంగం రివెంజ్లో భాగంగా ఇక నెక్స్ట్ వీకెండ్ కొడాలి నానినేనా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మామూలుగా అయితే ఆయన పాలిటిక్స్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత ఆజాన్ బాహుడుగా ఎంత అందగాడిగా సరే ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ సంగతి పక్కన పెడితే ఎట్లాంటి మనిషి ఎట్లా అయిపోయిండు అన్న కోణంలో ఇక రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కొడాలి నాని కూడా గతంలో అసలు ఈ టీడీపీకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, స్వయంగా అంటే పార్టీని అంత ప్రేమించి పసుపు జెండాను అంతగా గుండెలకు అదుముకుంటే ఐటీడీపీ నుంచే కొంతమంది వ్యక్తులు తన మీద ట్రోల్ చేయడం, స్వయంగా టీడీపీ ఆఫీస్ నుంచే 50కి పైగా గ్రూపులు తన ఫ్యామిలీని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పి కేంద్ర కమిటీకి కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన హట్ అయ్యి ఆ పార్టీలో కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదని బయటకు వచ్చి ఇక చంద్రబాబు మీద ఆయన కొడుకు మీద నారా బ్రాహ్మణ్ మీద ఎట్లాంటి వ్యాఖ్యలు చేసారో చూస్తుంది కదా. వాస్తవానికి అంటే వ్యవస్థ పరంగా ఆయన వేసిన దొమ్మిలు కావచ్చు, లేదంటే వీళ్ళు పెడుతున్న కేసులు ఉన్నాయి కదా, దొంగ పాస్బుక్లు సృష్టించి ఇల్లు అమ్ముకున్నాడు అది అని చెప్పి అట్లాంటివి ఏమైనా ప్రూవ్ చేసే వ్యవహారం ఉంటేనేమో ఆ కేసులు నిలబడుతుంటేనేమో, కానీ కేవలం ప్రతీకారేచ్ఛతో కొడాలి నాని వల్లభనేని వంశీని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా ఈయన తర్వాత అంటే ఈయనకే ఈ శిక్ష పడ్డప్పుడు, ఇంత గతి పట్టించినప్పుడు నెక్స్ట్ ఇక కొడాలి నాని కూడా అదే రేంజ్లో శిక్ష అనుభవించబోతున్నాడు అని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్విస్ట్ అనమాట. ముందు ఈయనకంటే ముందు కొడాలి చిన్నిని స్వయంగా అంటే కొడాలి నాని తమ్ముడు ఆయనను అరెస్ట్ చేసి ఆయన తర్వాత ఈయనను అదుపులోకి తీసుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. వాస్తవానికి ఆయన గతంలో గుండెపోటు కారణంగా గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ సెట్ కాకపోతే ముంబై లీలావతి హాస్పిటల్లో కూడా కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకొని అక్కడ నిపుణులైన వైద్యులతో ఆరోగ్య పరిస్థితులను సమీక్షించుకున్నాడు. తర్వాత ముంబై లీలావతి హాస్పిటల్ వైద్యులు కొంతమంది నిపుణులు యూఎస్కి వెళ్ళి చేయించుకోండి మెరుగవుతుంది అని చెప్పి కూడా సలహా ఇచ్చారు అనే సంగతి కొన్ని సోషల్ మీడియా పోస్టులలో కొన్ని వార్తలలో కథనాల్లో చదివినాం కదా. ఆయన త్వరలో అమెరికాకు పోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో సడన్గా తన తమ్ముని అరెస్ట్ చేయొచ్చు అన్న కథనాలు లీక్లు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను యుఎస్కు వెళ్ళకముందే అరెస్ట్ చేస్తారేమో అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా అంటే ఆంధ్ర పాలిటిక్స్లో కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు వేరువేరు కాదు అని చెప్పి వీళ్ళిద్దరు ఒక డ్యూయో అంటే ద్వయంగా పనిచేసిన సంగతి గతంలో తెలిసిందే కదా. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఆల్రెడీ ఇంకా అరెస్ట్ అయ్యిండు. ఆయన రకరకాల పిటి వారెంట్ల పేరుతో కోర్టు అన్ని కేసులలో బెయిల్ ఇస్తా ఉన్నా వాటికి మించి పిటి వారెంట్లు వేసి ఇక కంటిన్యూగా ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా కూడా జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇంకా నెక్స్ట్ అట్లాంటి శిక్షలే నానికి కూడా పడవచ్చు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ రెడ్ బుక్ రివెంజ్లో భాగంగా ఇక్కడ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, విలువలు, వంకాయల గురించి ఇంకా మాట్లాడుకునే పని లేదనమాట. నెక్స్ట్ ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగమే రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో నెక్స్ట్ వీకెండ్ కొడాలి నాని అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవాళ పొద్దుగాల మాజీ ఎంపీ నందిగం సురేష్ను మళ్ళా ఏదో పిటి కేసులో అరెస్ట్ చేసారు. వాస్తవానికి తన ఇంటి ముందు వచ్చి ఒక వ్యక్తి దుర్భాషలాడితే తానే పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు, కానీ కేసు పెట్టేందుకు ఈయనను తీసుకెళ్ళిండ్రు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ. అది కూడా గోడ దూకి మరి ఇంత ఇంత బాగా పగడ్బందీగా పనిచేస్తూ ఉందన్నమాట ఏపీ పోలీస్ యంత్రాంగం. కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా, ఎన్ని అక్షింతలు పెట్టినా పలుకుబడి వ్యక్తులను ఇట్లా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎంత ఆక్షేపించినా కూడా పోలీసుల వైపు నుంచి అవేవి ఆగట్లేదు. ఇక పెద్దలు, సర్కారు పెద్దలు చెప్పినట్టే ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కొడాలి నాని అన్న చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.